హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ అయితే కొన్నాను మన యూట్యూబ్ ఛానల్కి అవసరం అని చెప్పేసి. అది ఏంటంటే మైక్, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అని చెప్పేసి నేను మైక్ కొన్నాను. ప్రీవియస్ 2 వీడియోలు ఏంటంటే మనం ఫోన్లోనే రికార్డ్ చేసాం వాయిస్ కూడా. సో నాయిస్ క్యాన్సిలేషన్ అలా ఏం లేదు. యాస్టీజ్ మనకి పక్కన ఉన్న సౌండ్స్ కూడా యాస్టీజ్ వచ్చేసినాయి. సో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం అని చెప్పేసి మైక్ అయితే ఒకటి కొన్నాను. సో ఇప్పుడు దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను, చూడండి. అమెజాన్లో అయితే పెట్టాను నేను. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేద్దాం, ఏమేమి వచ్చినాయో చూద్దాం లోపల మనకి. సో దిస్ ఇస్ ద వారంటీ కార్డు. 1 year అయితే ఇచ్చారు వారంటీ కార్డు. చూడండి, కింద యూజర్ మాన్యువల్ ఒకటి ఇచ్చారు, మడిచి పెట్టారు. దీన్ని చూస్తుంటే మా కాలేజీ టైంలో స్లిప్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇదేదో ఇంకొకటి చిన్న బాక్స్లో పెట్టి ఇచ్చారు, ఇదేంటో చూద్దాం మనం ఒకసారి. యా, దిస్ ఈజ్ ఛార్జింగ్ వైర్. దిస్ ఈజ్ యాపిల్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇదైతే మనకి డిఫరెంట్గా ఉంది వైరు. వన్ సైడ్ యూఎస్సి పోర్ట్, ఇంకో సైడ్ సి టైప్ కనెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇదైతే డిఫరెంట్గా ఉంది. దీంట్లో ఒక యూఎస్బి, 2 సి టైప్ కనెక్టర్స్ అయితే ఉన్నాయి. సో 2 సి టైప్ ఇచ్చారు, అంటే 2 మైకులు ఉన్నాయి కాబట్టి 2కి 2 సి టైప్ కనెక్టర్స్ అయితే ఇచ్చారు. చూడండి ఒకసారి, 2 ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. 2 మైక్స్ వచ్చినాయి మనకి. 2 మైక్స్ ఉన్నది పెట్టాం మనం. ఇంకోటి వచ్చేసరికి రిసీవర్, ఇది మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటాం. చూడండి లోపల, దిస్ ఇస్ ద రిసీవర్. పర్లేదు, బాగానే ఉంది. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. వీటికి కూడా ఈ 2 మైక్స్ కూడా పోర్ట్స్ అయితే ఇచ్చారు, సి టైప్ పోర్ట్. ఇది కేసు. దీంట్లో పెట్టుకున్న మనకు ఛార్జ్ అవుతుంది. మనకు 10 hours వరకు అయితే ఛార్జ్ వస్తుంది. నేనైతే చెక్ చేస్తున్నాను పని చేస్తున్నాయో లేదా. కనెక్ట్ చేసినప్పుడు మనకి ఛార్జింగ్ అవుతుంది అని చెప్పేసి తెలియడానికి ఒక లైట్ అయితే బ్లింక్ అవుతుంది ఇక్కడ. సో 2 మైక్స్కి 2 సి టైప్ కేబుల్స్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కూడా సి టైప్, మనకు అన్ని సి టైపే ఉన్నాయి. సో చూడండి ఒకసారి, ఇది కూడా లైట్ వెలిగింది. ఎస్, బ్లింక్ అవుతుంది లైట్. ఇంకోటి వచ్చి రిసీవర్ కూడా ఒకసారి చూస్తున్నాము. సో దీనికి ఎటువంటి లైట్ లేదు. సో మనకు తెలియదు ఛార్జ్ అవుతుందా లేదా అని చెప్పేసి.